పెద్ద వినాయకుడే ఉన్నాడు, చిన్న వినాయకుడు దొరుకుతాడు, పెట్టుకుంటే అయిపోయా. నిమజ్జనం చేయని కూడా మంచిగా అవుతుంది. ఇంత పెద్ద మండపం వేసి చిన్న వినాయకుని పెడితే బాగుంది కదమ్మా, పెద్దది పెడితే బాగుంటుంది అని కూర్చొని. అరే మా మంగ్లీ గణపతి దేవునికి పూజలు చేస్తుందా ఏంది? మట్టి విగ్రహం కాకుండా కలర్ కలర్ విగ్రహం తెచ్చింది. అయితే ఏ చెక్కును మెరుస్తుందనా? లైట్లు వేస్తే అందరు ఈడికి వస్తారనా? అరే మంగ్లీ ఏంది ఏమో ఎంక్వైరీలు చేస్తున్నావు? మట్టి విగ్రహాలు ఎన్ని పెట్టిర్రు, ఏడేడ పెట్టిర్రు అని ఎంకులాడుతున్నా సావిత్రి. నువ్వు వచ్చినావా? ఇక అన్ని గల్లీలు తిరిగినట్టే నేను. ఎందుకమ్మా నువ్వేమన్నా మట్టి విగ్రహాలు అమ్ముడు దుగ్నం పెట్టినవా ఏంది? అబ్బా పర్బాతిర్ పర్రిచ్చు సావిత్రి, పొద్దటి సంధి చూస్తున్నా తెలుసా, మట్టి విగ్రహాలు ఏడ కానొస్తలేవు. మరి నీకేం కనిపించినాయని నువ్వేం చూసినావు? మళ్ళా మొత్తం గివే ఉన్నాయి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే. ఏడ చూసినా మట్టి వినాయకుడు అస్సలు కనిపిస్తలేడు నాకైతే. అది కాదబ్బా, రంగురంగు విగ్రహాలకున్న రూపురేఖలు మట్టి విగ్రహాలకు ఉంటాయా? అబ్బో ఏమన్నా గణపతి దేవుడే పెట్టమన్నాడా రంగులు రంగుల విగ్రహాలు? మరి గట్లనే ఉంటది గణపతి పండుగ అంటే సంబరం. మేము ఇంత పెద్ద విగ్రహం పెట్టినాం రా అని చెప్పు నీకు గొప్ప ఉండద్దా? అరే ఏం మాట్లాడుతున్నావు సావిత్రి? పెద్ద విగ్రహాలు పెడితే తక్లీఫ్ అవుతుందని మున్సిపాలిటీ కమిషనర్ సార్ చెప్తానే ఉండే. ఎవరన్నా నిన్నారా? పెద్ద పెద్దయే పెట్టిర్రు, ఇంత పెద్దవి ఎవరు చూసినా. ఏమో మంగ్లీ, పెద్ద విగ్రహం పెడితేనే కోరుకున్న కోరికలు తీరుతాయని జనాల నమ్మకం. అబ్బచ్చా పెద్ద విగ్రహంకి పెద్ద పుణ్యము, చిన్న విగ్రహంకి చిన్న పుణ్యం వస్తుందని ఎవరన్నా చెప్పిర్రా? అట్లా రాదనే చెప్పిండు కదా పంతులు. అయ్యవార్లు చెప్పినా సర్కారు చెప్పినా చెవిన పెట్టేటోళ్ళు ఎవరున్నారు చెప్పు? పెద్ద విగ్రహాలు తన చిన్న చిన్న వినాయకుళ్ళు మట్టి వినాయకుడిని పెట్టిర్రు, మొత్తం అవే పెట్టుకుంటే కాదా? అరే అవి తోడు గణపతి విగ్రహాలు అంటారు కానీ నువ్వు వచ్చాయి. అబ్బా నా గిన గణపతి దేవుడితో మాట్లాడే మోక దొరికింటేనా స్వామితో చెప్తుంటే నేను మంచిగా అన్ని ఎవరెవరేమేం చేసేదాన్ని. అబ్బో ఏం మాట్లాడతావేంది? ఏం మాట్లాడతానా స్వామి, ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టద్దని చెప్పు స్వామి మీ భక్తులకి. అందరు చెప్తే ఇంటలేరు, కనీసం మీరు చెప్తేనన్నా వింటారని చెప్తుండే. చెప్తావు గానీ సరే గాని మంగ్లీ, నువ్వు వచ్చేటప్పుడు పులిహోర ప్రసాదం తీసుకొని రా. మనం ఇద్దరం ఆడతలైపోయినాక ఈనో కూర్చొని తిందాం, సరేనా? తింటావు. నువ్వు ఆడనే కూర్చొని ఆడతలు చదువుకో, నేను ఈ తాపకి ఎన్ని మట్టి విగ్రహాలు పెట్టిరో ఏమో అని చెప్పి ఎంక్వైరీ చేసి వస్తా, సరేనా? అయ్యో పిచ్చి మంగ్లీ, ఇప్పుడు చెప్తే ఏమొస్తుంది అబ్బా? నెల రోజుల ముందు సందే పెద్ద పెద్ద విగ్రహాల రంగులు పెట్టద్దు, మట్టియే పెట్టాలంటే ఎవ్వాలని నిన్నరా?